ధనుర్మాసం ఈ సంవత్సరం డిసెంబర్ 16, 2025 మంగళవారం సూర్యుడు ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తాడు. మరలా జనవరి 14, 2026 సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మధ్యలో ఉన్న మార్గశిర మాసంలోని 15 రోజులు మరియు పుష్యమాసంలో ఉండే 15 రోజులను కలిపి ఈ మొత్తం రోజులు ఒక నెల అవుతుంది. ఈ మొత్తం నెలనే ధనుర్మాసం అంటారు. ఈ మాసంలో పెళ్లి కాని ఆడవాళ్ళు కానీ, పెళ్లి కాని మగవాళ్ళు కానీ, మరియు పిల్లలు లేని వారు కానీ, ఇంట్లో ఆరోగ్యంగాను సుఖశాంతులతోనూ ఉండాలనుకునేవారు ఈ ధనుర్మాస వ్రతాలను చేస్తూ ఉంటారు. ఈ ధనుర్మాసంలో ఆ శ్రీ మహావిష్ణువును ఎంతగా భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కృప మనపై ఉంటుందని భక్తుల నమ్మకం. ధనుర్మాస ప్రాధాన్యం. పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి 1.5 గంట ముందుగానే నిద్రలేచి బ్రహ్మముహూర్తంలో శ్రీ మహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో ఆండాల్ తిరుప్పావై పారాయణం చేస్తూ ఉంటారు. 12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాల్ అనగా గోదాదేవి ఒకరు. ఆమె నాచియాన్ అని కూడా పిలుస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్తుతిస్తూ ఆండాల్ రచించిన 30 పాసురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్ దివ్య ప్రబంధనంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజుల పాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు 1 వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీ కృష్ణస్వామి వారికి ఏకాంత సేవను నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది. ఇవి ధనుర్మాస విశేషాలు.